నరసరావుపేట పట్టణంలో కోటా బజార్లోని రంగావారి వీధిలోని శ్రీ సత్యబాబా భజన మండలి వారిచే నరసరావుపేట బస్ స్టేషన్ సెంటర్, కోటా సెంటర్, మహాలక్ష్మి చెట్టు వద్ద, పల్నాడు రోడ్డు హాస్పిటల్ వద్ద శ్రీ సత్యసాయిబాబా వారి శతాబ్ది జన్మదినోత్సవాల సందర్భంగా సుమారు 8,000 మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. 3 చోట్ల సత్యసాయి భక్తులు, సేవకులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నాగసారపు సుబ్బారాయ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనమ శివ, తాళ్లూరి సత్యనారాయణ, చేగు వెంకటేశ్వరరావు, మేళ్ల చెరువు వీరాంజనేయులు, జల్లి శ్రీనివాసరావు, అనేక మంది సాయి భక్తులు, సేవకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ, ప్రేమతో జీవించండి, లేని వారికి ఎల్లప్పుడూ సాయం చేయమని శ్రీ పుట్టపర్తి సత్యసాయి బాబా తెలిపారని తెలియజేశారు. సత్యసాయి బాబా గారి 100వ జయంతి సందర్భంగా మరి ప్రపంచంలో అన్ని దేశాలు అట్లాగే మన భారతదేశంలో ముఖ్యంగా పుట్టపర్తి మరి నర్సరావుపేటలో కూడా ఆయన ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పుట్టపర్తిలో మరి 12 రోజులు మరి ఆయన జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మన ప్రధాని మోడీ గారు అట్లాగే మరి ఈ రోజున ఉపరాష్ట్రపతి, మరి రాష్ట్రపతి, అట్లాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మరి అక్కడికి ఇచ్చేసి సందర్శించి ఆయనకి నివాళులు అర్పించడం, మరి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఎందుకంటే మన పుట్టపర్తి సత్యసాయిబాబా గారు అవతార పురుషుడు, ఆ దేవుని అవతారంలోనే ఆయన జన్మించారు. మరి షిరిడి సాయిబాబా అవతారం, అట్లాగే అక్కడి నుంచి పుట్టపర్తి సాయిబాబా సత్యసాయిబాబాగా మరి అవతారాన్ని మనం తలుస్తున్నాం. మరి ఆయన ఆధ్వర్యంలో పుట్టపర్తి జిల్లా మొత్తం కూడా అక్కడ ప్రజలకు కావాల్సిన మరి మంచినీళ్ళు కానివ్వండి, అట్లాగే వైద్య సదుపాయాలు, ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఉన్న స్పెషాలిటీస్కి ఫారెన్ నుంచి మన దేశంలో అందరూ కూడా అక్కడికి వచ్చి ఉచితంగా వైద్యం, మరి భోజనాలు సదుపాయం, అకామిడేషన్ అన్నీ కూడా ఫ్రీగా వస్తున్నాయి. కాబట్టి అలాంటి ఆయన పుట్టపర్తి జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం చేశారు సత్యసాయిబాబా గారు. శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల్లో పల్లెటూరు నుంచి పట్టణం వరకు, మెట్రోపాలిటన్ సిటీ వరకు ప్రతి ఊరిలో కూడా అంగరంగ వైభవంగా, అత్యంత అద్భుతంగా, భక్తి శ్రద్ధలతో స్వామి పూజ మరియు సేవ ఈ రెంటికి ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఆ రెంటికి ఆచరిస్తూ ప్రతి ఊరిలో కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.